దేశాలలో ఒక్కొక్క వ్యాక్సిన్ 6,000 రూపాయలు, 8,000 రూపాయలు, 10,000 రూపాయలు. అయితే ఇవన్నీ కూడా మనం అడగకుంటేనే చేసేది. ఈసారి అందరి నమ్మకం ఆయన మీద ఉన్నది. అక్కడ గెలుస్తాడు, మోడీ గెలుస్తాడు. మోడీకి పోటీయే లేదు. ఇది దేశ రాజకీయాలు కదా. అయితే ఆయనే ఉండాలి. దేశాన్ని రక్షిస్తుంది కోదికు, పేద ప్రజలను ఆదుకుంటుంది కోదికు. ఈయన ఒక్కడే ఉందని నమ్మకం వచ్చింది. నాకు కూడా నమ్మకం ఏంటంటే మీరందరూ కూడా మోడీకి వేస్తారు. కానీ కొంతమందికి మోడీ గుర్తు తెలియదు. మోడీ గుర్తు ఇన్నేళ్ళు చేయి గుర్తుకో, లేకుంటే ఆవు దూడ గుర్తుకో, లేకుంటే కారు గుర్తుకో వేసారు. ఈసారి మీరు మళ్ళీ కమలం పువ్వు గుర్తుకే వేయండి. అక్కడ ఇక్కడ కమలం పువ్వే ఉంటుంది. అప్పుడు నిజమైన అభివృద్ధి అవుతుంది. ఉత్తరప్రదేశ్ అని చాలా పేద రాష్ట్రము, మనకంటే 10 పెద్ద ఉంటుంది. అక్కడ ఏంటంటే రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నది, దేశంలో కూడా మోడీ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు అన్ని పథకాలు అవుతున్నాయి. పేద రాష్ట్రం అది. పేద రాష్ట్రం అంటే మనకంటే పేదరికం కనబడుతుంది. గ్రామాలకు అసలు ఇతర రోడ్డు కూడా ఉండదు, ఏముండదు. కరెంటు రాకపోయేది గ్రామాలకు. అటువంటి ఉత్తరప్రదేశ్ను అభివృద్ధి చేసి ఇప్పుడు బడ్జెట్లో అన్ని ఖర్చు పెట్టాక కొంచెం మిగులు బడ్జెట్. వీళ్ళకేమో అత్యవసరం ఉన్న విద్య, వైద్య, ఇండ్లు వీటికే పైసలు లేకుంటే ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. మేము 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇస్తాను. లేవు. తెలియక చెప్తే మన్నించవచ్చు, కానీ తెలుసు. పాత అయినా అప్పుల పాలు చేసిండు, కొత్త అయినా చేతిలో చిప్పబెట్టిండు. పైసలు లేకుంటే ఎట్లా చేస్తాడు? మీకు బస్ టికెట్లు ఇచ్చిండు, మంచిదే. ఉత్తరప్రదేశ్ 40 లక్షల ఇల్లు కట్టించిండు. 3 లక్షలు ఇచ్చిండు. అయితే మేము అవునమ్మా బాధ చాలా మందికి వచ్చింది. ఇంకోటి, ఆయన గొప్ప వ్యక్తి. 60 ఏళ్ళలో ఎవరు పట్టించుకోలేదు బాధ. ఈయన మన గౌరవాన్ని పెంచుతందుకు, మన మర్యాద గౌరవం పెంచుతందుకు, మన సమాజంలో ఒక మార్పు తీసుకోవాలి. దాని కొరకే ఆయన బాధ కట్టించారు. 60 ఏళ్ళలో ఎట్లుండే, లేకుండే ఇక్కడ బాధ. అటువంటి గొప్ప వ్యక్తి. నాతోటి బీజేపీ నాయకులు, మన జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారు, మీకందరి పరిచయము, గుప్తా గారు, మరి రమేష్ గారు, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు అందరు, రజనీకాంత్, అందరికీ, మండల అధ్యక్షులు యాదయ్య గారు, అందరికీ నమస్కారం. మేము ఈరోజు వచ్చింది అక్కడ రామాలయం పోయి దండం పెట్టుకొని 5 రోజుల కింద వెళ్ళినాము. ప్రచారము ప్రతి గ్రామం పోతుంటాము. ఆ గ్రామంలో వండుకొని ఇంకో గ్రామాలకు అట్లా పోతున్నాం. ఇది నేను అనుకుంటా ఇప్పటి వరకు 70 గ్రామాలు తిరిగినాము, ఇక్కడికి వచ్చినాం. అయితే ఈ రోజు అలా ఏమైందంటే అందరు కూడా మోడీ అంటున్నారు. 2 ఏళ్ల కింద అనలేదు, ఇప్పుడు అంటున్నారు. ఎందుకంటే మోడీ ఒక గొప్ప ఆయన కుటుంబం లేదు, ఆయనకు ఆస్తులు వద్దు, ఆయన ఒక్కడు ఉన్నారు. పేద కుటుంబం పెరిగి పైకి వచ్చింది. పొద్దుగాల 4 గంటలకు లేస్తాడు, పని మొదలు పెడతాడు. రాత్రి మళ్ళా 12 గంటలకు పట్టుకొని మళ్ళీ పని మొదలు పెడతాడు. ఎవరి కొరకు? ఆయన కొరకు కాదు, ఆయన పిల్లల కొరకు కాదు, మన కొరకు. అయితే ఆయన గొప్ప వ్యక్తి. ఒక ఆయన అట్లుంటే ఆయనను దుష్ప్రచారం చేసేది. ఈయన మోడీ ఏమి ఇస్తలేడు, ఏమి చేస్తలేడు, అసలు మన రాష్ట్రానికి ఒక్క పైసలు ఇస్తలేడని బాధలు చెప్పేది. ఇచ్చినవన్నీ నేనే అని చెప్పిండు. రూపాయి బియ్యం అప్పుడు నేనే ఇచ్చిన అని చెప్పిండు. 5 కేజీల ఉచిత బియ్యం నేనే ఇచ్చిన అని చెప్పిండు. రైతులకు మద్దతు ధర నేనే ఇచ్చిన అని చెప్పిండు. మరి యూరియా ఎరువు బస్తా సబ్సిడీ అంటే అది 2,400 రూపాయలది 2,270 రూపాయలకి ఇచ్చేది నేనే అని చెప్తున్నాను. అట్లా ఈ లైట్ బుగ్గలు, ఈ రోడ్లు అన్ని నేనే అని చెప్తున్నాను. ఇప్పుడు అందరికి తెలిసింది, రాష్ట్రం ప్రజలకు కూడా తెలిసింది అనుకుంటా, ఏంటంటే ఆ బిఎంహెచ్ అయినా మోడీ అని. ఇప్పుడు తెలిసింది. 2 ఏళ్ల కింద మనం కూడా అనుకున్నాం అన్ని కేసీఆర్ ఈ ప్రభుత్వం. ఇప్పుడు అందరు తెలిసి కదా బిఎంహెచ్ అయినా. అయితే కొన్ని పథకాలు ఇక్కడ వరకు వస్తలేదు. ఇప్పుడే చెప్పినాను. ఈ ఇండ్ల పథకాలు, లేకుంటే మన హాస్పిటల్ దవాఖానకు పోతే ఆ పైసలు వచ్చేది, రైతులకు పంట నష్టం వచ్చేది, అవి అక్కడి నుంచి ఇక్కడ అందుతున్నాయి. ఎందుకంటే మధ్యలో ఆపేస్తున్నారు. మధ్యలో ఎందుకు? ఇక్కడ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అక్కడ అంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం.
కానీ నమ్మకం ఎందుకు వచ్చిందంటే ఈయన చెప్పకుండా చేస్తా ఉన్నాడు, వాళ్ళేమో నేనే చేస్తున్నా అంటే సొమ్ము అయినది సోకు వీళ్ళది, చేసేదైనా చెప్పుకునేది. అదే కాక ఎన్నో విధానంగా ఆయన నమ్మకం పెంచుకుండు. ఆయన ప్రజలను నమ్ముతాడు, ప్రజలు కూడా ఆయన నమ్మడం మొదలుపెట్టింది. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తా. నాలుగేళ్ల కింద ఆయన్నే చేసి ఆపి 5 రూపాయలు 10 రూపాయలు అని అడుక్కున్నాడు. కోట్లాది మంది ఇచ్చిండ్రు, 5, 10, కొంతమంది 100 రూపాయలకి ఇచ్చిండ్రు. నేను కూడా ఇచ్చిన అన్నాడు. అప్పుడు 10 రూపాయలు అడిగినప్పుడు నేను వేలాది కోట్ల రామ మందిరం కట్టిస్తామంటే ఎవరు నమ్మలేదు. 10 రూపాయలు కాదు ఇవ్వటది ఇచ్చేసిండు. కానీ మొన్న అక్షంతలు వచ్చింది, ఇప్పుడు రామ మందిరం ప్రతిష్ట అయితే అప్పుడు నమ్మకం వచ్చింది. నాకు కూడా నమ్మకం ఉంది, మీ అందరికి కూడా నమ్మకం ఉంది. తప్పనిసరిగా మోడీయే వస్తాడు, దాంట్లో అనుమానం లేదు. ఆయనకు పోటీ ఎవరంటే ఎవరు కూడా వాళ్ళ పేర్లు కూడా తెలుస్తలేదు. మీకు తెలుసామా మోడీకి ఎవరు పోటీ ఢిల్లీలో? మోడీకి ఇదేంది రాష్ట్ర ఎన్నికలు కావు, ఇది దేశాన్ని ఎన్నికలు. అటు దేశాన్ని రక్షించుడు పాకిస్తాన్, చైనా తోటి, ఇటు గ్రామీణ ప్రాంతాలకు పేద ప్రజలను ఆదుకుంటున్నారు. గొప్ప వ్యక్తి, ప్రపంచంలో విశ్వగురు అంటున్నారు ఆయన. ఎప్పుడు కూడా అట్లా లేకుండే అంతర్జాతీయ స్థాయి చేస్తే ఆయన అమెరికా ప్రధాని ఉండని, చైనా ఉండని, రష్యా ఉండని, ఇట్లా భుజం మీద చేసి మాట్లాడే స్థాయి ఉన్నది. ఎప్పుడు కూడా మన భారతదేశానికి ఎదగలేదు. అట్లయితే ఇటు కోవిడ్ అప్పుడు వేరే దేశాలు ఊర్లు కథమైపోయినాయి. ఊర్లో 1000 మంది ఉంటే 900 మంది చచ్చిపోయినారు. ఉన్న 100 మంది ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. అట్లా ఊర్లు ఖాళీ అవుతాయి వేరే దేశాలలో. అటువంటి సమయంలో మన అందరికీ టీకా ఇచ్చారు.